ఆ కర్మని పరిత్యాగం చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా ఎలాగ మనలో ఉన్నటువంటి అన్ని అరిషడ్వర్గాల్ని నశింపజేయడానికి కురుక్షేత్రం అనేటటువంటి మహాసంగ్రామం చేయించాడు. మనలో ఉన్నటువంటి మన జన్మ కారకమైనటువంటి అన్ని రకాల బంధాలని కూడా మనమే ఒక్కొక్కటి విడిపించుకుని ప్రతిదానికి మనం కృతజ్ఞత అనేది ప్రకృతికి తెలుపుకొని ఆ కృతజ్ఞతా భావంతో ఉన్నవాడికే ఆ పరమాత్మ వాడి యొక్క జీవాత్మని తను స్వయంగా స్వీకరిస్తాడు. పరమాత్మ మనం ముక్తిని పొందడానికి అనేక ఉపాసనా మార్గాలు మనకు అందించాలి. అందులో మనకి ఈ దత్త అవధూత శ్రీ వేణుగోపాల స్వామి నామాత్మకమైనటువంటి మొగలచల దత్తాత్రేయ స్వామి వారు నిరంతరం తపోధ్యాన దీక్షతో ఉండి వారి యొక్క అనంతమైన శక్తిని మనందరి నిమిత్తంగా వారు సృష్టించి వారి యొక్క అద్భుత అనుగ్రహ ప్రసార కిరణాన్ని మనందరికీ కూడా ఇప్పటికీ సమాధి రూపంలో అందజేస్తూ ఉన్నారు. వారిని స్మరించుకుని వారికి నమస్కారం చేసుకోవడం వల్ల మన జీవితంలో మనకు వచ్చేటటువంటి ఎన్నో అడ్డంకులను మనం తప్పించుకుని సుఖమైనటువంటి జీవితాన్ని మనం పొందుతూ ఉన్నాం. కోరికల్ని పెంచుకుంటూ వెళ్ళిన వాడే మానవుడు అవుతాడు. కోరికలు పెంచుకుంటూ వెళితే మనకి జంతువుకి ఏ తేడా ఉండదు. అప్పుడప్పుడు మనం దాన్ని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మనం ఏమి చేయాలి అంటే మనం కూడా వీలైనంత తపస్సుని ఆచరించాలి. తపస్సు అంటే ఏమిటి, జపం అంటే ఏమిటి, ఈ రెండు తెలుసుకోవాలి. జపం అంటే ఒక సంఖ్య పెట్టుకుని 1000 సార్లు 1,00,000 సార్లు 1,00,000 సార్లు జపం చేసుకోవడం, అది ఒక కోరిక నిమిత్తంగా చేసేది. తపస్సు అంటే అలా కాదు. తను ఎక్కడికి వెళ్ళాలో, ఏది పొందాలనుకుంటున్నాడో అది పూర్తిగా దాన్ని పొందే వరకు చేసేటటువంటి దాన్ని తపస్సు అంటారు. మానవుడు ఏ తపస్సుగా భావించుకోవాలి అంటే మోక్షానికి వెళ్దాం ఒక్కటే వాడి తపస్సుగా భావించుకున్న వాడినే మా నవుడు అంటారు. మా అంటే వద్దు అని, నవత్వం అంటే కొత్తది అని. నాకు మరొక జన్మ వద్దు, వచ్చిన జన్మ చాలు, దీన్ని నేను ఉద్ధరించుకుంటాను అనేటటువంటి సంకల్పంతో ఎన్నో మార్గాలు ఉన్నాయి. చాలా కఠినమైన మార్గాలు ఉన్నాయి. మోక్షం పొందడం అనేటటువంటిది అంత సులభమైన మార్గం కాదు. కానీ పరమాత్మ ఒక్కొక్క యుగాల్లో ఒక్కొక్క రకంగా మనకి మోక్షానికి సులభంగా చేరుకోవడానికి మార్గాలు అందించాడు. కలియుగంలో ఒంటి స్తంభం మీద మెడ నిలబడాలి అంటే కలియుగంలో ఏం చేయాలి? ఇంతకు ముందు యజ్ఞాల్లో పెద్ద యజ్ఞాలు, తర్వాత తపస్సులు జపాలు చేస్తే, పెద్ద కార్యక్రమాలు చేస్తే రాని మోక్షం కలియుగంలో ఒక చిన్న పని వల్ల వస్తుంది జీవుడు. ఎందుకంటే కలిపురుషుడు మనల్ని ఎప్పుడూ కూడా నిరంతరం ఒకే అవకాశం ఇవ్వడు. రోజు ఆయన మనల్ని ప్రశ్నిస్తూనే పరీక్షిస్తూనే ఉంటాడు. అయితే కలిపురుషుడి యొక్క ప్రభావం మనం తప్పించుకుని మన జీవితంలో మనకు ఏవైతే కావాలో ధర్మబద్ధంగా వాటిని పొంది సంతృప్తిగా మనం మరణించేటప్పుడు భారతీయ తత్వం సుఖంగా జీవించడం కాదు, సుఖంగా మరణించడమే భారతీయ తత్వం. భారతీయత ప్రపంచానికి మొత్తం కూడా ఎలా మరణించాలి, మరణించేటప్పుడు ఏ రకమైనటువంటి ఆత్మానుభూతిని, ఏ రకమైన ఆనందాన్ని, ఏ రకమైన జీవితానుభూతిని పొందాలి అని మనకి తెలియజేశారు. అదే భారతీయ తత్వం. ఎలా మరణించాలి అంటే సంపూర్ణంగా అన్ని అనుభవించి ఏ కోరికలు లేకుండా అన్ని రకాల అనుభూతుల్ని మనం పొంది ఇది పొందాలి, అది పొందాలి, దుఃఖము పొందాలి, ఆనందము పొందాలి, ఐశ్వర్యం పొందాలి, అన్ని పొందాలి. అన్ని పొందిన తర్వాత ప్రతిదీ విడిచిపెట్టడం రావాలి. దాన్ని ఏదైనా అనుభవించిన తర్వాత ధర్మబద్ధంగా దాన్ని విడిచిపెట్టడాన్నే వైరాగ్యం అంటారు. ఇది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా వస్తుంది. అవన్నీ మనకి ఏమీ తెలియవు. కాబట్టి మనం దేన్ని ఆశ్రయించాలి అంటే భగవంతుడి యొక్క నామాన్ని ఆశ్రయించాలి. ఇంత ధర్మబద్ధంగా చక్కగా 40 రోజులు మీరంతా దీక్షగా దత్త దీక్ష తీసుకుని ఈ యొక్క దివ్య క్షేత్రంలో ఉంటూ అలాగే మధ్య మధ్యలో మీ పనులన్నీ చక్కగా చేసుకుంటూ
ఆ దీక్షను పరిపూర్ణంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం చేసేటటువంటి దీక్షకి ఆత్మ అనేది ఏదో ఆ ఆత్మ చుట్టూ అంధకారం అలముకుని ఉంటుంది. దాన్ని కనుక మనం గురువు యొక్క పాదాలు ఆశ్రయించినట్లయితే లోపలున్న ఆత్మ మనం ఎందుకు జన్మించామో ఆ శరీరాన్ని బయట మనకి కనిపించేటటువంటి 3 రకాల శరీరాన్ని కూడా ఉద్ధరింపజేస్తుంది. అది ఉద్ధరింప చేయాలి అంటే మన నుంచి ప్రకృతికి ఏదో ఒకటి వెళ్ళాలి. ఏం వెళ్ళాలి? మనిషి ఏం ఇవ్వగలంటే మరి 3 దేహాలు ఉన్నాయి కదా, 3 దేహాలతో మనం ఒక శబ్దాన్ని సృష్టించగలుగుతాం. జంతువులకి మనిషికి తేడా ఇది ఒకటే. ప్రతిదీ కూడా మనిషికి ఎలా తెలుసుకోగలుగుతాడంటే అక్షరాల వల్ల మాత్రమే. ఈ అక్షరాల వల్ల పైకి చెప్పచ్చు, లోపలికి తపస్సుగా చేసుకోవచ్చు. తపస్సుగా చేసుకున్నా పైకి చెప్పినా సరే అక్షరాన్ని మనం మానసికంగానైనా పలుకుతూ ఉండడాన్ని జపము లేదా తపము అంటారు. అటువంటి తపస్సును మనం ఈ 40 రోజుల పాటు అందరూ ప్రతినిత్యం చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ ఇటువంటి మహదవకాశాన్ని కల్పించినటువంటి ఇక్కడ వ్యవస్థాపకుల వారి యొక్క పుత్రుడైనటువంటి శ్రీ భువని నాగేంద్ర ప్రసాద్ శర్మ గారికి మనస్ఫూర్తిగా మా తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ దివ్యక్షేత్రానికి వచ్చేటటువంటి యోగ్యతని మీ అందరికీ కూడా ఈ మంత్రోపదేశం చేసేటటువంటి మహద్భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి స్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈ యొక్క దత్త అష్టాక్షరి మహామంత్రాన్ని ఒకసారి ఉపదేశం చేసుకుని నిరంతరం దాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడుగా గణపతి మహామంత్రాన్ని మనం జపం చేసుకుని తదనంతరం ఈ దత్తాత్రేయ అష్టాక్షరి మహామంత్రాన్ని మనం జపం ప్రారంభిద్దాం. ఈరోజు మొదటి రోజు మీకు ఇచ్చినటువంటి పుస్తకంలో మనం ఇప్పటి నుంచి సాయంత్రంలోగా 8 సార్లు అంటే 8,000 నామమంత్రాన్ని పూర్తి చేద్దాం. మిగతా రోజుల్లో మీకు కుదిరినంత ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ ఆపాలి అక్కడ ఆపాలి నియమం లేకుండా మీకు ఈ అవకాశాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి 100 చేయడం టైం కుదిరింది అనుకోండి, 100 జపం చేస్తే టెక్కులు పెట్టుకోండి, సంఖ్యాకులో ఉంటుంది. ఇది పూర్తయితే మీకు 1080 అంటే ఇది మనం అష్టోత్తర శతం స్వామివారికి అష్టోత్తర శతం అర్థం చేస్తాం కదా. 180 ప్రకృతి సంఖ్య, మన నక్షత్రాలు అలాగే రాశులు గ్రహాలు ఈ కాలపురుషుడి యొక్క మొత్తం స్వరూపం కలిపితే 108 అవుతుంది. మనం కాలంలో జీవిస్తూ ఉంటున్నాం కాబట్టి ప్రతి క్షణంలో మనం జీవించేటటువంటి కాలం మనకు అనుభవించాలి అంటే నిరంతరం మనం ఈ యొక్క ధ్యానాన్ని తపస్సుని చేస్తూ ఉండాలి. ఎవరికి ఎప్పుడు కుదిరితే ఎప్పుడు చక్కగా ఇంతే చేయాలి, ఇక్కడే ఆచారం నియమం లేకుండా వారు సూచించిన ప్రకారంగా చక్కగా దీన్ని నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఉండడం వల్ల మనకి ఉత్తరోత్తర మనకు కావాల్సినటువంటి ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. కొద్ది కాలం తర్వాత కోరికలైన స్థితిని చేరుకుంటా, ఆ తర్వాత ఆనందాన్ని అనుభవిస్తాం. కోరిక ఉన్నప్పుడే దుఃఖం ఉంటుంది, కోరిక లేనప్పుడు ఆనందం మాత్రమే ఉంటుంది. అయితే ఆ స్థితికి వెళ్ళాలంటే మన అవసరాలు ఉంటాయి కాబట్టి వాటిని తీర్చుకుంటూ ఈ యొక్క సంసారాన్ని మనం దాటుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఆ జపాన్ని చక్కగా వీలైనంతగా చేయండి. మీరు ఎక్కడ ఉండి చేసినా సరే ఆ ప్రదేశంలో మీ ఇంటికే కాకుండా మీ చుట్టూ ఉండే అందరికీ కూడా ఆ యొక్క ప్రాకృతిక శక్తి పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది అందరికీ ఉంటుంది. అది మంత్రం యొక్క విశిష్టత. మనస్సుతో చేసేదాన్ని మంత్రం అంటారు. మనస్సుతో ఏదైతే మనం చేస్తామో, దేని ద్వారా రక్షింపబడతామో దాన్ని మంత్రము అంటారు. మరణాతు త్రాయతే ఇది మంత్ర. ఈ మంత్రం అనేటటువంటిది మన పైకి కనిపించే శరీరం లోపల ఉన్న ఆత్మకి మధ్యలో ఉన్న మనం ఏదైతే మనం ఏ మనిషికి ఆ మనిషికి తెలుస్తాడో వాడు మనం. ఆ జీవుడు చేసేటటువంటి శబ్దాన్ని మంత్రము అంటారు. దాన్ని ఉచ్చరించడం వల్ల మరణాత్రాయతే మనందరం కూడా రక్షింపబడతాం కాబట్టి దాన్ని మంత్రము అని చెప్పి మనకి పెద్దలు ఆ యొక్క శబ్దార్థాన్ని వివరించారు. చక్కగా ఈరోజు మనం స్మరించుకుని శ్రీ మొగలసిన దత్తాత్రేయ స్వామి వారిని స్మరించుకుని వారి దీక్షాకాలం అంతా కూడా మనకి మరలా వచ్చే సంవత్సర కాలం పాటు మన జీవితాలన్నీ కూడా ఆనందమయంగా పూర్తవ్వాలని, అలాగే మనతో పాటు మనం ఎక్కడుంటే అక్కడ అందరికీ కూడా మంచి జరగాలని, ప్రకృతికి కూడా బలేతాండవాలు లేకుండా యుద్ధ భయాలు లేకుండా సమస్త భూమండలం చక్కగా ఉండాలని మనం యొక్క తపశక్తిని ప్రతినిత్యం ధ్యానం చేసుకుంటూ ప్రకృతికి సమర్పణ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం సంకల్పం చేసుకుని గణపతి అష్టాక్షరి మూలమంత్రాన్ని జపం చేసుకుని తదనంతరం మీ అందరికీ దత్తాత్రేయ అష్టాక్షరి మూలమంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. దాన్ని ఆచరణమాత్రం ఏదైనా చక్కగా చేసుకుంటూ ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొంది సంపూర్ణంగా మన జీవితాన్ని మనల్ని ఉద్ధరించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని అందరూ మనం సద్వినియోగం చేసుకుంటాం.
सर्वेषां महाजनानां उपात्त समस्तदुरितक्षयद्वारा श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोर् दक्षिणदिग्भागे श्रीशैलस्य शुभप्रदेशे कृष्णाकावेर्योर्मध्यदेशे श्री माल्याद्रीश्वर श्री लक्ष्मी नरसिंहस्वामी दिव्य चरण सन्निधौ मकरचल्ला श्री दत्तावधूता दिव्य समाधि चरण सन्निधौ समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ च अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन श्री प्रभवादि षष्टि संवत्सराणां मध्ये स्वस्ति श्री चान्द्रमान श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वसन्तर्तौ चैत्रमासे शुक्लपक्षे चतुर्थ्यां तिथौ होमवासरे भरणी नक्षत्रे विष्कम्भयोगे उपरि प्रीतियोगे मणिजकर्णे उपरि भद्रकर्ण एवं गुण विशेषणविशिष्टाया शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थम् ఇక్కడ నుంచి నేను ఆజన్మాంతం నాకు విశ్వాసం వరకు నేను దత్తుని విడిచిపెట్టాను. ఎందుకంటే గురువు ద్వారా మాత్రమే మనం భగవంతుడిని దర్శించుకోగలుగుతాం, భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాం. గురువు లేకుండా ఎవ్వరూ భగవంతుడి దగ్గరికి వెళ్ళలేరు, అసాధ్యమైన పని, మనందరికీ తెలిసిన విషయం. అలాగే మనందరికీ కూడా నిరంతరం ఆ యొక్క శక్తిని వారి యొక్క సమాధి స్థితిని నుంచి అందిస్తూ మనందరినీ సన్మార్గంలో నడిపించేటటువంటి శ్రీ మొగలచెల్ల దత్తావధూత స్వామి వారి యొక్క దివ్య చరణ సన్నిధిని ఈరోజు మనం చక్కగా దత్త అనుష్ఠానాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ముందుగా ఏ పని జరిగినా ఆ పని విఘ్నంగా కలగకుండా నిర్విఘ్నంగా సాగాలి అంటే మనం గణపతిని ధ్యానం చేసుకుంటాం. మొట్టమొదట మూలాధారానికి మూలమైనటువంటి గణపతిని ధ్యానం చేసుకోవాలి. కాబట్టి ముందు అందరికీ కూడా గణపతి యొక్క మూలమంత్రాన్ని అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేయడం జరుగుతుంది. అలా దాన్ని మనం ఒక 108 సార్లు అందరూ కలిసి జపం చేసుకున్న తర్వాత ఈ యొక్క దత్త అష్టాక్షరి మహామంత్రాన్ని మనం జపం ప్రారంభిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా ధ్యాన శ్లోకం చెప్తాను, తర్వాత మాత్రం చెప్పడం దాన్ని మంత్రం. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆమశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దత్తి ప్రచోదయాత్. గజాననం భూతగణాధిసేవితం కవిద్ధజంబూఫలసారభక్షణం ఉమాసుతం కుశోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఈ మంత్రం చెప్పడంలో 2 విధానాలు ఉన్నాయి. మగవారు ఓంకారంతో చెప్పుకోవాలి, ఆడవారు శ్రీకారం. అంటే మనం శ్రీమతి శ్రీ రాస్తాం కదా, ఆ శ్రీ పక్కన 0 అన్నమాట. ఆడవారు ఎప్పుడూ కూడా ప్రకృతి స్వరూపులు, అంటే అమ్మవారి యొక్క స్వరూపంగా ఉంటారు. కాబట్టి వారు ఎప్పుడు కూడా మహాలక్ష్మి బీజాన్ని ముందు ఉచ్చరించుకుని తర్వాత మంత్రం చెప్పాలి. మగవారు మాత్రం ఓంకారం అంటే అకార ఉకార మకారము సృష్టి స్థితి లయాత్మకుడైనటువంటి ఆ పరమాత్మని వైరాగ్య భావంతో తన కుటుంబ పోషణ చక్కగా చేసుకుని తదనంతరం సకాలంలో వైరాగ్యం కలగడానికి ఓంకార బీజాన్ని చెప్పాలి. ఆడవారు వీలైనంత ఓంకారాన్ని జపించకూడదు, అసలు వారికి అది అవసరం లేదు. ఓంకారం అనేటటువంటిది వైరాగ్య బీజం కాబట్టి ఈ మంత్రాన్ని మాత్రం నిరంతరం చేస్తాం. కాబట్టి వేరే వేరే మంత్రాలు ఉన్నప్పటికీ కూడా చెప్పబోయే మంత్రాన్ని మాత్రం ఓంకారం లేకుండా ఆడవారు చెప్పాలి, ఓంకారంతో మగవారు చెప్పాలి. ఇప్పుడు అందరికీ కూడా గణపతి యొక్క అష్టాక్షరి మహామంత్రాన్ని చెబుతున్నాము. ఆ మంత్రాన్ని ప్రతి నిత్యం మీరు ఈ దత్త మూల మంత్రం ప్రారంభించే ముందు ఒక 11 సార్లు మనం గణపతిని స్మరించుకుని మన మూలాధార శక్తి నుంచి ఆ యొక్క షట్చక్రాలలోకి ఆ చైతన్య శక్తి కలగడానికి
స్వామివారు ఎలా ధ్యానముద్రలో కూర్చుంటారో ఆ శక్తి ఎలా ఉన్నప్పుడు మాత్రమే, నిదానంగా ఉన్నప్పుడు మాత్రమే బ్రహ్మ తత్రంతరంగా ఆ శక్తి వెళ్ళి ఈ బ్రహ్మకపాల ముక్తిని మనం చేసుకోగలుగుతాం. ఆ చరిత్ర మీ అందరికీ తెలిసిందే. అలాగే స్వామివారు మొదటి అనుభూతంతో మనకి శ్రీమతి నిర్మల ప్రభావతమ్మ గారికి మొట్టమొదటి అనుభూతి ఏం కలగ చేశారంటే, మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి శబ్ద తరంగాలు ఉంటాయి. మంత్రాన్ని ఎలా పడితే ఎలాగా, ఎక్కడ పడితే అక్కడ మనం చెప్పకూడదు. దాని నియమాన్ని మనం గుర్తించాలి. దాని నియమము, దాని పవిత్రత, దాని శుభ్రం ఇవన్నీ గుర్తించినప్పుడు మాత్రమే ఆ మంత్రం యొక్క చైతన్య స్వరూపం మనలో, మంత్రాన్ని గౌరవించినప్పుడు మాత్రమే మనకి ఆ యొక్క చైతన్య స్వరూపం కలుగుతుంది. మంత్రానికి ఏమాత్రం అగౌరవం చేయకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతినిత్యం స్నానం ఆచరించిన తర్వాత మాత్రమే ఈ యొక్క మంత్ర ధ్యానానికి మరలా తర్వాత రోజు కానీ సాయంత్రం కానీ స్నానం చేసేదాకా చెప్పుకోవచ్చు. కానీ పై శరీర శుద్ధి లేకుండా మనం మాలిన్య ప్రదేశాల్లో ఈ యొక్క మంత్రం చెప్పకూడదు. కేవలం రైతులు మాత్రం పంట పొలాల్లో ఉన్నప్పుడు నిరంతరం ఈ యొక్క ధ్యానాన్ని చేసుకోవచ్చు. మిగతా వారు ఏ పని చేస్తూ ఉన్నా ప్రత్యేకించి దీనికంతా ఒక సమయం పెట్టుకుని, మీకు 1000 కుదరకపోతే 100 కుదరకపోతే 10 అంత మాత్రం జపం చేసుకుని ప్రతినిత్యం ముందుకు వెళ్ళాలి. మంత్రానికి నియమం ఏమిటంటే, దాన్ని ఆ మంత్రం యొక్క గౌరవాన్ని మనం కాపాడినప్పుడు మాత్రమే అది మనకి పలుకుతుంది. కాబట్టి దాని యొక్క గౌరవాన్ని, దాని యొక్క భావాన్ని మనం అర్థం చేసుకుని చక్కగా మనం మంత్ర ఉచ్చారణ చేయాలి. అది స్వామివారు మొట్టమొదట ఉపదేశం చేసినటువంటి స్వామివారి నీళ్ళలో మనకు ఉంటుంది. దానికి అందరూ చదివే ఉంటారు. ఆ ప్రకారంగా మంత్ర నియమం, మంత్రము ప్రకృతికి మన మనస్సుతో వెళ్ళేది కాబట్టి ప్రకృతి పలకాలి అంటే ఆ ప్రకారంగా ఆ శబ్దం చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి. మగవారు ఓంకారం, ఆడవారు శ్రీ. ఇప్పుడు చెప్పే మంత్రాన్ని అలాగే చెప్పుకోవాలి. మగవారంతా చెప్పండి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఆడవారు చెప్పండి. శ్రీం గం గణపతయే నమః. శ్రీం గం గణపతయే నమః. శ్రీం గం గణపతయే నమః. నిదానంగా చెప్పండి. ఓం గం గణపతయే నమః. 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 శ్రీ మహాగణాధిపతి చరణారవిందార్పణమస్తు. విఘ్నత్వాత్త నివారణైకతరణిర్విఘ్నటవీహవ్యవాన్ విఘ్నవ్యాళకుల ప్రమత్త గరుడో విఘ్నేభ పంచాననః. విఘ్నోత్తుంగగిరి ప్రభేదనకరీ విఘ్నాబ్ధికుంభోద్భవః. విఘ్నాఘౌ గగన ప్రచండ పవనో విఘ్నేశ్వరః బాహువః. శ్రీ మహాగణాధిపతికి జై. ఇప్పుడు ఈ క్షేత్రం మొత్తం ఎవరి అధీనంలో ఉందో ఆ క్షేత్రాధీశుడైనటువంటి మాల్యాధీశ్వరుడు యొక్క ధ్యానం చేసుకున్నాం. ఓం ఏకేన శంఖమపరేణ కరేణ చక్రం అన్యేన సిద్ధుతనయా అవలంబ్య తిష్టన్ వామే కరేణ వరదాభయహస్తముద్రా లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ పుస్తకంలో ఉన్నటువంటి దత్తాత్రేయ అష్టకము, దత్త స్తోత్రము ప్రార్థన చేసుకున్న తర్వాత మనం మంత్రదీక్ష ప్రారంభించాలి. వచ్చిన వారు చూస్తూ చదవచ్చు, రాని వారు పుస్తకం చూడండి, తర్వాత వస్తుంది. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం
सर्वरोगहरं देवं दत्तात्रेय नमोऽस्तुते। ॐ जगदुत्पत्तिकर्त्रे च स्थितिसंहारहेतवे भवपाशविमुक्ताय दत्तात्रेय नमोऽस्तुते। ॐ जराजन्मविनाशाय देहशुद्धिकराय च दिगम्बरदयामूर्ते दत्तात्रेय नमोऽस्तुते। ॐ कर्पूरकान्तिदेहाय ब्रह्ममूर्तिधराय च वेदशास्त्रपरिज्ञाय दत्तात्रेय नमोऽस्तुते। ॐ आदौ ब्रह्मा मध्ये विष्णुः अन्त्यदेवो सदाशिवः मूर्तित्रयस्वरूपाय दत्तात्रेय नमोऽस्तुते। ॐ दिगम्बराय दिव्याय दिव्यमूर्तिधराय च सदोदितपरब्रह्म दत्तात्रेय नमोऽस्तुते। ॐ अवधूतसदानन्द परब्रह्मस्वरूपिणे विदेहदेहरूपाय दत्तात्रेय नमोऽस्तुते। ॐ सत्यरूपा सदाचार सत्यधर्मपरायण सत्याश्रयपरोक्षाय दत्तात्रेय नमोऽस्तुते। ॐ इदं स्तोत्रं महादिव्यं दत्तप्रत्यक्षकारकं दत्तात्रेयप्रसादाश्च नारदेवो प्रकीर्तितम्। పరమ భాగవతోత్తముడైనటువంటి నారద మహాముని మనకు అందించినటువంటి తత్వస్తోత్రం. ఇప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి ఆ స్వామి వారు రచించినటువంటి దత్తాత్రేయ స్తోత్రం. స్వామి ఖచ్చితంగా గళ్ళు ఉన్నాయి కదా, ఆ గళ్ళకు ముందు పేజీ దత్తాత్రేయ స్తోత్రం ఎడం వైపు ఉంది. ఎడం వైపు అందరూ చెప్తారా? నేను చెప్తాను, పలకండి. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తి ధనం వందే స్మర్తృగామి సనోవతు దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం విపతు ఉద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు బ్రహ్మణ్యం ధర్మ తత్వజ్ఞం భక్తకీర్తి వివర్ధనం భక్తాభీష్ట ప్రదం వందే స్మర్తృగామి సనోవతు జన్మ సంసార బంధఘనం స్వరూపానంద దాయకం నిశ్రేయస పదం వందే
స్మర్తృగామి సమోవతు జయలాభ యశః కామః ధాతుః తత్తస్య యస్తవం భోగమోక్ష మనశ్యేవం ప్రపఠేతు ససుకృతి భవేతు. తిరుపతి స్వామి అంటారు, వాసుదేవానంద సరస్వతి స్వామి వారు వారు రచించినటువంటి స్తోత్రం. మీరు రోజు మీరైతే పలకండి, లేదా కనీసం కళతో చూసినా సరే స్మర్తులుగాని దత్తాత్రేయ స్వామి వారు స్మరించుకున్నంత మాత్రం చేతి ఒక గురువు మాత్రమే అలా పలుకుతాడు. మిగతా అందరికీ కూడా కోపతాపాలు ఉంటాయి, గురువుకి ఏమీ ఉండవు మన మీద. కేవలం అవ్యాజమైనటువంటి కర్మ మాత్రమే గురువు ఉంటుంది. కాబట్టి ఎవరు దత్త అన్నారో వారైతే స్వామివారు చూస్తారు. స్మర్తులుగాని అంటే స్మరించుకుంటే సర్వమతు సహా నహవతు, వారు నన్ను రక్షించుగాక, స్మరణ మాత్రం చేత నన్ను నా గురుదేవుడు రక్షించుగాక. అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాది దేవత్వం మమ చిత్తం స్థిరీకురు సర్వమంగళ మాంగళ్య సర్వాధి వ్యాధిభేషజ సర్వసంకట హారిణ్య త్వం మమ చిత్తం స్థిరీకురు సర్వపాప క్షయకరః తాప దైన్య నివారకః యోభీష్టః యోభీష్టదః ప్రభుః సత్వం మమ చిత్తం స్థిరీకురు. ఎప్పుడు జపం చేసినా కాలం ఏం చేస్తూ ఉంటుంది అంటే ఒక నిమిషం మాత్రమే మనం స్థిరంగా జపం చేయగలుగుతాం, తర్వాత వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇదంతా అంత తొందరగా మనకి సాధ్యపడే విషయం కాదు. కాబట్టి ముందుగా దత్తుడిని ప్రార్థన చేస్తూ, తండ్రి మమ చిత్తం స్థిరీకురు, నా యొక్క చిత్తం అంటే నా యొక్క మనస్సు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి గుర్రాలాగా పరిగెట్టకుండా నీవు సూర్యనారాయణ మూర్తి 7 రథాన్ని 7 గుర్రాన్ని ఒకే రథంతో ఒకే చక్రంతో ఎలా నడిపిస్తూ ఉన్నాడో అదే విధంగా నా యొక్క మనస్సుని నీవు అధీనంలోకి తీసుకుని నా చిత్తాన్ని స్థిరీకురు. మనం ఎప్పుడైతే చేయలేమో అది పరమాత్మకు అప్పచెప్తే ఆయన దాన్ని మన చేతి చేయిస్తాడు. అదే సృష్టి రహస్యం. మనమంతా మనమే చేసేస్తాం అనుకుంటాం, కానీ ఏదైతే మనం పని చేయలేకపోతున్నామో, దేన్ని సాధించలేకపోతున్నామో ఆ పనిని ఆయనకు అప్పచెప్పాలి. నీవు నాలోకి వచ్చి నా చైతన్యాన్ని కలిగించి నాతో పని చేయించు అని ఎప్పుడైతే మనం పరమాత్మని గుర్తిస్తామో పరమాత్మ మనల్ని నిరంతరం ఆయన అంటిపెట్టుకునే ఉంటాడు. ఎందుకంటే అనేక జీవరాశిని మనతో పాటు సృష్టించాడు. అందరి ధర్మాన్ని నెరవేర్చాలి. ఎవరు పిలిస్తే వారి పెరుగుతాడు. అదే పరమాత్మ యొక్క లక్ష్యం, పరమాత్మ యొక్క తత్వం. కాబట్టి మనం పిలవాలి, నిరంతరం పరమాత్మను పిలుస్తూ ఉంటే ఆయన మన వెంబడే చక్కగా ఉంది. మన మనస్సుని ఆయన యొక్క యోగాత్మతో ఆయన యొక్క పరమాత్మను లీనం చేసుకోవడానికి నిరంతరం ఆయన అనుసంధానమై ఉంటాడు. ఇప్పుడు దత్తాత్రేయ మహామంత్రం ఇందాకట్లాగే ఆడవారు శ్రీ అని అనుకోండి, మగవారు మొదటి అక్షరం ఓం. ఓం గ్రాం, ఆడవారు శ్రీం గ్రామ్ అని, శ్రీం గ్రామ్. అందరూ చెప్పండి. దత్తాత్రేయాయ నమః. ఓం గ్రాం దత్తాత్రేయాయ నమః. ఓం గ్రాం దత్తాత్రేయాయ నమః. అష్టాక్షరి మహామంత్రం అంటారు. మనందరికీ తెలుసు దత్తుడు అష్ట సిద్ధులతో ఉన్నాడు. అణిమ, మహిమ, గరిమ ఇత్యాది సిద్ధులు అన్నమాట. మన చుట్టూ అష్ట దిక్కులు ఉంటాయి. మనిషికి ఏ విపత్తు వచ్చినా ఈ దిక్కుల నుంచే వస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన అష్ట దిక్కుల్నే అంబరంగా వస్త్రంగా ధరించిన వాడు కాబట్టి దిగంబరుడు అయ్యాడు. దిక్కుని అంబరం వస్త్రంగా ధరించినటువంటి వాడు దిగంబరుడు. దిగంబరం అంటే వస్త్రాలు లేకపోవడం కాదు, గుర్తుపెట్టుకోవాలి. దిక్కుల్ని వస్త్రంగా ధరించినటువంటి వాడు. ఇది స్వామివారి యొక్క
సూక్ష్మార్థం అన్నమాట. కాబట్టి అన్ని దిక్కుల్లో వచ్చే అన్ని రకాల ఉపద్రవాలు మనకు తొలగించి 8 రకాల దారిద్ర్య బాధలు మనుషులు ఉంటాయి. సంతానం లేకపోవడం, పెళ్లి కాకపోవడం, ఉద్యోగం లేకపోవడం, రకరకాల బాధలు, రుణ బాధ లేకపోవడం, ఇవన్నీ కూడా తప్పించేవాడు దత్తాత్రేయుడు. కాబట్టి నిరంతరం ఆయన ధ్యానిస్తూ ఉంటే ఎప్పుడో ఎన్నో జన్మజన్మాల్లో మనం చేసుకున్న ఫలాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. మనకి ఏది వచ్చినా సరే ఇంతకుముందు మనం చేసినటువంటి కర్మ ఫలమే. దానిలో ఏదైనా కనుక మనకి ఇబ్బంది పెట్టే ఉంటే వాటిని తప్పించుకోవాలంటే దత్తుడి యొక్క పాదాలను ఆశ్రయించాలి. కాబట్టి నిరంతరం చక్కగా వీలైనంత ఈ యొక్క దత్త ధ్యానాన్ని చేసుకోండి. మీరు కళ్ళు తీసుకోండి. మొట్టమొదట గణపతిని స్మరించుకుని ఈ కళ్ళు ఉన్నాయి కుడివైపు కానీ కింద కానీ ఎలాగైనా మనం అనేది ముందు చెడవ కానీ పైనుంచి కింద కానీ ఒక జపం ఒక మంత్రం అయిన తర్వాత ఆ గడిలో ఒక బిందువు కానీ చుక్క కానీ ఒక బిందు కానీ పెట్టుకోండి. మామూలుగా విజ్ఞప్తి ఏంటంటే మీరు అష్టాక్షర మంత్రం ఓం గ్రామ దత్తాత్రేయ నమః లేకపోతే స్త్రీలు శ్రీ గ్రామ దత్తాత్రేయ నమః అని పలికిన తర్వాత ఒక చుక్క పెట్టుకోవాలి. అక్కడ కింద బాక్స్ బాబు మంత్రం పలికిన తర్వాత ఒక చుక్కలు పెట్టుకుని సరే. మొదటి రెండు నేను చెప్తాను, నాతో పాటు విధానంగా మనకు ఆడవారు మాత్రం శ్రీ గ్రామం అనుకుంటూ ఉండండి, మగవారు ఓం గ్రామం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే గురు పదత్వం అవాను మనసగోచరం రక్త శుక్ల ప్రభా విశ్రమతర్క్యం త్రైపురం మహః. శ్రీ గురుపాదుకేభ్యో నమః. చూడండి అందరూ శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. నిదానంగా నాతో పాటు అనుకుంటూ పెడుతూ ఉండండి. ఓం గ్రాం దత్తాత్రేయాయ నమః. చెప్పుకుంటాడు. ఓం గ్రాం దత్తాత్రేయాయ నమః. 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 శ్రీ దత్త భగవానికి శ్రీదత్త శరణం. మనకి 1080 పర్యాయాలు అవ్వాలంటే సుమారుగా 40 నుంచి 45 నిమిషాలు పడుతుంది. జపం చేసేటప్పుడు ప్రధానంగా మనం సంఖ్యా ప్రధానం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. మనం మన నోటితోటి మన మనసుతోటి పూర్తిగా నామం పలకడమే ముఖ్యం. మనం 3 సార్లు పలికినా ఒక్కసారి శ్రద్ధతో పలికినా అదే ఫలితం ఉంటుంది. మొత్తం సృష్టిలో భూమండలంలో మనకి వేదం ద్వారా లేదా శృతి స్మృతి పురాణాల ద్వారా వచ్చిన మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి 7 కోట్ల మహామంత్రాలు, 7 కోటి మహామంత్రములు అంటారు. ఆ 7 కోటి మహామంత్రాలు 2 అక్షరాల ద్వారా మనం పొందవచ్చు. అదే దత్తనామం. ఎందుకంటే ఏ మంత్రమైనా గురువు ద్వారానే ఉపదేశం అవ్వాలి. కాబట్టి గురువులకే గురువైనటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదాలను పట్టుకున్నట్లయితే ఆయన జగద్గురువుగా విశ్వగురువుగా మనందరి చేత కూడా చక్కటి ధర్మబద్ధమైన జీవితాన్ని మనకి కలగజేసి మన చేత ధర్మాన్ని ఆచరింపజేసి ధర్మాన్ని రక్షింపజేసి మనకి ముక్తినిస్తాడు. కాబట్టి దత్తధ్యానం చేయడంలో సంఖ్యాప్రధానం కంగారుగా ఉండడం, ఇవి పరీక్షలు కావాలి. మనం చేసేటటువంటి జపము తపము వీలైనంత శ్రద్ధతో మనం ఒక్కసారి చేయగలిగితే ఒక్కసారి. మీరు ఎప్పుడైనా మొదలు పెట్టుకోవడం గుర్తుపెట్టుకోండి. ఈ వరుసకి 27 ఉంటాయి, అడ్డ వరుసకి. ఒకసారి మొదలు పెడితే మనం లేచేటప్పుడు కనీసం 4 గంటలు పూర్తి చేస్తే ఒక 2 గంటలు అవుతుంది. అలా ఎప్పుడైనా మనం ఎంత వీలుంటే ఒకసారి మొదలు పెట్టేవాడు 4 గంటలు వరుసగా మనం పూర్తి చేసుకుని మళ్ళీ పని చూసుకోవడం, మళ్ళీ కాసేపు కుదిరినాక మళ్ళీ కూర్చొని 4 గంటలు పూర్తి చేసుకుని ఇంకొక పని చేసుకోవడం. 4 అయితే 2 గంటలు చెప్తున్నాం. ఇలాగ మనం వీలైనంత జపం
ఖాళీగా ఉన్న సమయం మొత్తం కూడా ఆపకుండా నిరంతరం జపం చేస్తూ ఉండాలి. జపం ఒక రోజులో మనకి అనుభూతిలో వచ్చేది, స్థిరంగా కూర్చోబెట్టేది కాదు. మన చిత్తం స్థిరంగా ఉండాలి అంటే అసాధ్యమైన పని. ఎందుకంటే మనకి మన జీవుడికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఎన్నో కారణ అనుభూతులతో మనం జన్మిస్తాం కాబట్టి ప్రతి వ్యక్తి మనకి విఘ్నాలు కలిగించడానికి ఏవో ఒకటి మనకు తగులుతూనే ఉంటాయి. కాబట్టి నిరంతరం మనం ధ్యానం చేసుకుంటాం. బయట ఏది ఆలోచించినా లోపల మనసుతో మనం ధ్యానం చేసుకోవడం. ఒక మనిషి ఒకేసారి 2 ఆలోచనలు వస్తాయి మనకి ఒక పని చేసేటప్పుడు, చేయొచ్చా చేయకూడదా అని. అలా లోపల ఏదైతే చేయొచ్చు చేయకూడదని స్థిరంగా చెప్తుందో దాన్ని ఆత్మ అన్నారు. ఈ మంత్రం అనేటటువంటిది మన మనస్సు అప్పచెప్పి మనం ఏ పని చేస్తున్నా, ఎవరిని చూస్తున్నా, ఎలా ఉన్నా సరే లోపల ఒక సెక్షన్ మనకి ఓం రామ్ దత్తాత్రేయాయ నమః అనే నామాలు నిరంతరం ధ్యానం చేస్తూనే ఉండడం వల్ల మనలో ఆ యొక్క చైతన్య శక్తి కలిగి మనకి చుట్టూ ఉన్నటువంటి పరివర్తన మండలంలో మనం ఎక్కడున్నామో అక్కడ ఆ దత్తశక్తి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి నిరంతరం ధ్యానం చేస్తూ ఉండడానికి 1 లక్ష జపం పూర్తిగా చేసిన వాళ్ళకి వేరే వాళ్ళకి మంత్రం ఇచ్చే అధికారం వస్తుంది. మనం ముందు మంత్రసిద్ధిని పొందాలి. మంత్రసిద్ధి పొందాలంటే కనీసం 1 లక్ష జపం చేయాలి. కాబట్టి ఇక్కడ నిర్వాహకులు చక్కగా 1 లక్ష మనకి పూర్తవడానికి చక్కగా ఈ యొక్క అవకాశాన్ని కల్పించాలి. పుస్తకం మొత్తం మనం పూర్తి చేసినట్లయితే మనం కూడా మన ఇంట్లో వాళ్ళకి, మన పిల్లలకి లేదా భార్య, పిల్లలు, బంధువులు ఎవరికైనా సరే ఈ మంత్రాన్ని మనం చెప్పవచ్చు. వారి చేత కూడా మనం ఈ జపం చేయించుకోవచ్చు. సరే, దత్తాత్రేయ మాలామంత్రం పారాయణం చేస్తున్నారు. చివరి నుంచి 2వ పేజీలో ఉంది చూడండి. తర్వాత ఎవరైనా ఇక్కడికి వచ్చి వారి కంటిన్యూగా వీలైనంత సేపు ఒకళ్ళ తర్వాత ఒకరు విశ్రాంతి తీసుకుంటూ ఈ మంత్ర జపాన్ని వీలైనంత చేసుకుంటూ ఉంటాం. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్మరణమాత్ర సంతుష్టాయ మహాభయ నివారణాయ మహాజ్ఞానప్రదాయ చిదానందాత్మనే బాలోన్మత్త పిశాచ వేషాయ మహాయోగినే అవధూతాయ అనసూయానందవర్ధనాయ అత్రిపుత్రాయ సర్వకామ ఫలప్రదాయ ఓం భవబంధ విమోచనాయ ఆం అసాధ్య సాధనాయ హ్రీం సకల విభూతిదాయ గ్రో అసాధ్యాకర్షణాయ ఐం వాక్ప్రదాయ క్లీం జగత్రయ వశీకరణాయ సౌః సర్వమనః క్షోభనాయ శ్రీం మహా సంపత్ప్రదాయ గ్లౌ భూమండలాధిపత్యప్రదాయ ద్రాం చిరంజీవినే వశటు వశీకురు వశీకురు వౌషటు ఆకర్షయ ఆకర్షయ హుం విద్వేషయ విద్వేషయ ఫటు ఉచ్చాటయోచ్చాటయ ఠః ఠః స్తంభయ స్తంభయ ఖే ఖే మారయ మారయ నమః సంపన్నయ సంపన్నయ స్వాహ పోషయ పోషయ చిత్తం తోషయ తోషయ సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ సర్వపల్లవస్వరూపాయ మహాసిద్ధాయ స్వాహ.